వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో ఏంటి అని అంటే తనుజ గారి బజ్ ఇంటర్వ్యూ. యాక్చువల్గా అయితే బజ్ ఇంటర్వ్యూ చాలా బాగుందండి. అంటే ఇన్ని సీజన్స్లో నాకైతే చాలా బాగా నచ్చిన బజ్ ఇంటర్వ్యూ తనుజ గారిది. శివాజీ గారు అయితే చాలా ఎలివేషన్స్ ఇచ్చారు. అసలు ఆడ పులివి అన్నాడు, మనసులు దోచుకున్నావని చాలా ఎలివేషన్స్ ఇచ్చారు. మగవాళ్ళకు నువ్వు ఏమీ సాటి కాదు అన్నట్టు మాట్లాడారు. ఫస్టే ఏం చెప్తారంటే ఫస్ట్ హౌస్మేట్గా అడుగుపెట్టింది, ఆడింది, గెలిచింది, నవ్వింది అని చాలా ఎలివేషన్స్ ఇస్తారు. అండ్ ఒక్క అడుగు దూరంలో ఉండి కూడా గెలవలేదు అని కుంగిపోలేదు. అంటే మ్యాటర్ ఏం కాదు, నా కప్పు అన్నట్టు ఏమి అనలేదండి శివాజీ గారు అయితే అలానే లేడీ టైగర్ అని పిలిచి ఒక షీల్డ్ కూడా ఇస్తారండి. చాలా బాగా మాట్లాడారు. నువ్వు ఒక టఫ్ గేమర్వి, చాలా బాగా ఆడావు కాబట్టి అని లేడీ శివంగివి అని తనకు షీల్డ్ అని ప్రజెంట్ చేశారు. ది లేడీ టైగర్ అని ఫుల్ ఎలివేషన్ ఇచ్చారండి. ఇంకా శివాజీ గారు ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా ఆడపులి అని ఫుల్ ఎలివేషన్తో స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, నాకు సార్ 2 చేతులు పట్టుకున్నప్పుడు నీకు ఏమనిపించిందమ్మా అని అంటే, సార్ నాకు ఎప్పుడు ఇంతే సార్, నేను ఓడిపోతాను. నేను హౌస్లో కూడా చెప్పాను కదా సార్, నాకు అన్నీ లాస్ట్ మినిట్ వరకు వచ్చి నాకు దక్కకుండా అవుతాయి. ఇది ఆల్రెడీ హౌస్లో కూడా చెప్పాను సార్, నాకు ఎప్పుడు ఇది ఇలానే జరుగుతుంది. నా పేరెంట్స్ విషయంలో కూడా నాకు ఇదే ఎప్పుడూ జరుగుతుంది. ఇక్కడ శివాజీ గారు ఒక మాట చెప్తారు, అసలు చాలా ఇన్స్పిరేషనల్ వర్డ్స్ చెప్తారండి. ఇక్కడ ఒక జర్నీ అనేది ఒక కిటికీ మూసిపోయింది అని అంటే ఎక్కడో ఒక దగ్గర తెరుచుకుంటుంది అని ఫుల్ ఎలివేషన్ ఇస్తారు. ఇంకా మళ్ళీ అడుగుతారు కదా అని అంటే, అసలు ఎలా ఉందమ్మా నీకు ఈ జర్నీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అడిగితే, నేను ఆడాను, ఓడాను, ఎమోషనల్ అయ్యాను, అన్నీ చేశాను సార్, చాలా బాగుంది, నాకు చాలా బాగుందండి, ఇన్స్పైరింగ్గా ఉంది అని చెప్తుంది. మిక్స్డ్ ఫీలింగ్ ఉన్న జర్నీ సార్ ఇది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆడానా ఓడానా అని కాదు కానీ చాలా సాటిస్ఫైడ్గా ఉంది నాకు. సార్ అందరూ నన్ను ఏడుస్తుంది అని అంటారు, నేను మనిషినే కదా సార్, నాకు కొంచెం ఎక్కువ ఇచ్చాడు దేవుడు ఎమోషనల్ అని చెప్తూ ఉంటే శివాజీ అంటారు, ఈరోజు టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4, టాప్ 5 అందరూ ఎమోషనలే అవుతారమ్మా. ఇక్కడ శివాజీ గారు చెప్తారు, లైఫ్ అనేది టెస్ట్ చేస్తుందమ్మా, ఎలా ఉన్నాము, ఎలా చేస్తున్నాము అనేది నువ్వు ఎప్పుడు నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ తోటి ఉండాలని చెప్తారు. తను కూడా అంటుంది, నాది అసలు ఆ నేచరే కాదు సార్, నాది నెవర్ గివ్ అప్ యాటిట్యూడే అని మాట్లాడుతుంది. ఇక్కడ శివాజీ గారు ఇంకొక క్వశ్చన్ ఇస్తారు, నువ్వు ఎప్పుడు లాస్ట్కి వచ్చి పోతున్నా అని అనుకున్నప్పుడు ఆ 20 లక్షలు ఆఫర్ చేసినప్పుడు నువ్వు తీసుకోవచ్చు కదమ్మా అని అంటే, అప్పుడు తనుజ అన్న వర్డ్స్ మాత్రం చాలా ఇన్స్పిరేషనల్ అండి. ఇక్కడ తనుజ ఒక మాట చెప్తుంది, అసలు వేరే లెవెల్. అసలు అంటుంది కదా అని అంటే, నేను మనీ కోసం పనిచేసే అమ్మాయిని కాదు సార్, నాకు కంఫర్టబుల్ ఉండాలి, సాటిస్ఫాక్షన్ ఉండాలి, అప్పుడే నేను ఏదైనా పని చేస్తాను సార్. మా వాళ్ళు అసలు నువ్వు ఏ ధైర్యంతో నువ్వు వెళ్తున్నావు అని అన్నారు. అంటే మనకు గుర్తుండి ఉంటుంది, లాస్ట్ సీజన్లో మనకు జరిగింది కదా ఇష్యూ, తెలుసు కదా మీకు లాస్ట్ సీజన్లో ఏం జరిగిందో. ఆ ఇష్యూ వల్ల వాళ్ళు అడిగి ఉంటారు, అప్పుడు ఏంటంటే నాకు ఆడియన్స్ ఉన్నారు, నాకు ఆడియన్సే దేవుళ్ళు అని. మీకు దేవుళ్ళు వేరే ఉండొచ్చు కానీ నాకైతే ఆడియన్సే దేవుళ్ళు, నేను కంపల్సరీ వెళ్తాను, వాళ్ళు నన్ను చూసుకుంటారు అని. నేను ఇండస్ట్రీకి 17 ఇయర్లో వచ్చాను సార్, నేను వచ్చినప్పుడు నాకు ఆడియన్సే నన్ను సపోర్ట్ చేశారు, కాబట్టి నేను ఆ పని చెయ్యను సార్ అని చెప్పింది. తనుజ ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తుందండి, అసలైతే అది వేరే లెవెల్ అనిపించింది నాకు. తమిళ్, మలయాళం, కన్నడలో చాలా ఆఫర్స్ వచ్చాయి సార్, అయినా సరే నేను తెలుగులో చేయాలని ఇక్కడే ఉన్నాను సార్. ఎందుకంటే నేను ఒక్క పోస్ట్ పెట్టినా ఏది పెట్టినా కూడా బంగారం ఎప్పుడు కనిపిస్తావు అది ఇది అని మాట్లాడతారు. అలాంటప్పుడు ఆడియన్స్ ఓట్స్కి నేను రెస్పెక్ట్ ఇవ్వాలి కదా సార్, అందుకనే నేను ఎప్పుడైనా సరే వాళ్ళ కోసమే పనిచేస్తాను అని చెప్పింది. ఇక్కడ శివాజీ గారు అంటారు, ఇంత కష్టపడ్డావు కదమ్మా, రన్నర్గా వచ్చావు, 20 lakhs తీసుకుంటే అయిపోతుండే కదమ్మా అంటే, లేదు సార్ మా మమ్మీ కష్టపడింది, మాకు ఒక లైఫ్ ఇవ్వాలని, ఎడ్యుకేషన్ కావాలని, దానివల్ల మా అమ్మ ఒక స్టెప్ తీసుకుంది, అంతేగాని డబ్బుల కోసం కదా సార్. నాకు సార్ నన్ను అన్ని రోజులు అలా అడిగినా కూడా నేను ఎప్పుడూ అలా చేయలేదు సార్, నాకు కావాల్సింది కప్పు సార్, నాకు డబ్బులు వద్దు అని చెప్పాను. మాదంతా జాయింట్ ఫ్యామిలీ సార్, అందరం కలిసే ఉంటాము, అందరికీ నీతులు చెప్తారు కదా, అందుకని నన్ను ఇండస్ట్రీకి వద్దు అని మా నాన్నగారు అన్నారు అని చెప్పింది.
నా వల్ల కాదు అన్నది కూడా నేను చాలా మంచిగా ఆడాను సార్. ఓకే, నేను అనుకున్నట్లే బెస్ట్ విన్ అంటే ఎవరైతే విన్ అవ్వాలో వాళ్ళే కావాలనుకున్నాను సార్ అని చెప్తుంది. ఇక్కడ అనిపించింది అసలు ఈ తనూజనేనా ప్రతి టాస్క్లో ఓడిపోయినా కూడా ఏడ్చేది, ఎమోషనల్ అయ్యేది, అంత బాధపడేది. అలాంటిది ఇప్పుడు రన్నర్గా వచ్చి కప్పు గెలవకపోతే అసలు ఎంత స్ట్రాంగ్గా ఉంది అని చాలా ఇన్స్పిరేషనల్. అసలు తనూజ లేడీ ఫైటర్, రియల్గానే లేడీ ఫైటర్ తిను. అంటే ఆడియన్స్కి చాలా రెస్పెక్ట్ ఇచ్చింది కాబట్టి ఇది యాక్సెప్ట్ చేయగలిగింది. దట్ ఈస్ తనూజ. ఇక్కడ శివాజీ గారు ఇంకొక క్వశ్చన్ ఇస్తారు, అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది. అంటే నువ్వు భరణి సార్ ఉన్నప్పుడు భరణి సార్ని అంటే ఒకసారేమో నువ్వు నాన్న అంటావు, ఒకసారేమో భరణి సార్ అంటావు, ఎందుకని అని అంటే తనుజ చెప్తుంది ఇక్కడ చాలా బాగా. అసలు తనుజ గేమ్ వేరే లెవెల్. అసలు ఎంత బాగా ఆడిందో ఈ వర్డ్స్లోనే తెలిసిపోతుంది. అంటే తను ఎలిమినేషన్ వెళ్ళే వరకు కూడా ఓకే నానా నాన్న అని పిలిచింది, నానా నాన్న అనుకుంటేనే తను గేమ్ ఆడింది. కానీ ఎప్పుడైతే తను ఎలిమినేట్ అయిపోయాడో వచ్చాక ప్రతి దాంట్లో ఎవ్వరు కానీ నామినేషన్ చేసి నువ్వు బాండు వల్లనే ఇది సాధించావు, బాండు వల్లనే అది చేసావు, అందుకే విన్ అయ్యావు, ఇలాంటివి రావడం వల్ల అందుకే తను కంబ్యాక్ ఇచ్చినప్పుడు, భరణి గారు కంబ్యాక్ ఇచ్చినప్పుడు తను అందుకే అవసరం ఉన్నప్పుడు మాత్రమే, అంటే వితౌట్ ఎక్సెప్ట్ టాస్క్లో మాత్రమే తను నాన్న అని పిలిచింది. కానీ టాస్క్లో మాత్రం భరణి సార్ అనే పిలిచాను సార్ నేను. అలాంటిది ఏమీ లేదు, నా ఎమోషన్స్ నాకు అనేవి ఉన్నాయి. ఏది విన్ అయినా అలా అవుతున్నప్పుడు నా ప్రజెన్స్ అనేది ఎలా ఉంటుంది, అందుకనే అలా వేసాను అనింది. ఇక్కడ శివాజీ గారు ఇంకొక క్వశ్చన్ అడుగుతారు, మీ కళ్యాణ్ మీది బాండ్ని ఎలా డిఫైన్ చేస్తారంటే చాలా మంచి ఫ్రెండ్ సార్, బెస్ట్ ఫ్రెండ్, చాలా మంచోడు వాడు అని. ఇక్కడ ఒకేసారి కాదు, అసలు షో మొత్తంలో తను 3-4 టైమ్స్ చెప్తుంది కళ్యాణ్ మంచోడు అని. ఎందుకు అంటే వాడికి అసలు ఫస్ట్లో వాడు అందరూ అన్నీ వేరే విధంగా అనుకున్నారు సార్, నేను చెప్పాను ఇది కాదురా అది కాదురా అనగానే తను చేంజ్ అయిపోయాడు. వాడు చాలా మంచోడు సార్ అని అంటే మళ్ళీ అడుగుతారు శివాజీ గారు, అంటే నిన్ను ఫ్లట్టింగ్ చేసేవాడు కదా అమ్మ అంటే, అవును సార్ అదే కాదు సార్, మేము ఫినాలేకు అంటే విన్నర్ రన్నర్ అనౌన్స్ చేసే ముందు రోజు ఒకసారి సాటర్డే జరుగుతుంది కదా, ఆ రోజు నైట్ వీళ్ళే ముగ్గురు ఉన్నారు కదా, డెమాన్ ప్లస్ కళ్యాణ్ తనుజ ఉన్నప్పుడు కూడా వాడిని అడిగిందంట అతను, అసలు పడుకోవట్లేదు వాడు, ఏంట్రా నేను అంటే ఇంత అని అడిగాను సార్, కానీ చాలా మంచివాడు సార్ వాడు అని అంటే మళ్ళీ శివాజీ గారు అడుగుతారు, హౌస్ మొత్తంలో ఇంతమంది కంటెస్టెంట్స్లో నీకు నచ్చిన పర్సన్ ఎవరు, మంచి వ్యక్తి ఎవరు అంటే ఎవరు అని అంటే అప్పుడు తనూజ మళ్ళీ చెప్తుంది కళ్యాణ్ సార్, నాకు చాలా వాడు అసలు కెరీర్ సార్, వాని కెరీర్ కోసం వచ్చాడు, వాడిని వచ్చిన తర్వాత కూడా నా కోసం తిరుగుతున్నావు అని వాడు బ్యాడ్ కావద్దని నేను స్టాండ్ తీసుకున్నాను సార్ అప్పుడు అని చెప్తూ. తర్వాత శివాజీ గారు ఇక్కడ ఒక మాట అడుగుతారు, ఒకసారి అమ్మ నువ్వు నామినేషన్స్లో అసలు వెళ్ళి విజిల్ వేసి చేసావు కదా, నామినేషన్ చేసావు కదా, అది చాలా అసలు ఎంత బాగా వచ్చింది తెలుసు కదమ్మా అని అంటే దాని విషయంగా నువ్వేం చెప్తావు అని అడుగుతారు. అప్పుడు అంటుంది, సార్ నేను ఫైర్ స్టోమ్స్ వచ్చిన తర్వాత అంటే నా వెంట తిరుగుతున్నాడు, అది ఇది ట్రోల్ అవుతున్నాడు అది అని అన్నాక అసలు వీళ్ళకి ఇంత ఛాన్స్ ఇవ్వద్దు. అలానే నాగ్ సార్ కూడా నాకు వీడియోస్ చూపించారు కదా సార్, అది 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అది అని, దానికన్నా ముందు నేను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాను. కానీ తర్వాత నాకు ఎప్పుడైతే వీడియోస్ చూపించారో నాగ్ సారు అప్పుడు అనుకున్నాను నేను స్టాండ్ తీసుకోవాలని. అందుకనే నామినేషన్స్లో అందుకే నన్ను ప్యాంపర్ చేయరా, నన్ను పట్టుకోరా ముట్టుకోరా అని వానికి బ్యాడ్ కావద్దని నేను స్టాండ్ తీసుకున్నాను సార్, అదే అంతేగాని వాడు చాలా మంచోడు సార్ అని చెప్తుంది. ఇక్కడ తనుజ నిజంగా ఒకవేళ స్టాండ్ తీసుకోకపోయి ఉంటే ఏం జరిగేది చెప్పండి. లాస్ట్ సీజన్లో మీకు గుర్తే ఉండుంటుంది, ఒకరు వచ్చి ఇద్దరిని అలా చేస్తారు కదా, షర్ట్ వేసుకొని ఒకరికి అంటే రెచ్చగొట్టడానికి చేస్తూ ఉంటారు. వాళ్ళే ఇప్పుడు ఈ అమ్మాయికి వాళ్ళకి ఎంత తేడా ఉంటుంది. ఈమె స్టాండ్ తీసుకొని వాడికి ఎక్కడ బ్యాడ్ అవుతుందో అని స్టాండ్ తీసుకొని మరి నామినేషన్లో చెప్పింది, అరే నీకు ప్రాబ్లం లేదు నాకు ప్రాబ్లం లేదు, నేను ఎలా ఉండాలో నేను అలా ఉంటాను, నీకు ఎలా ఉండాలనిపిస్తే నాతో అలా ఉండు అని చెప్పాను సార్, అందుకని వానికి బ్యాడ్ నేమ్ రావద్దని ఉన్నాను, బట్ వాడు చాలా మంచోడు సార్ అని చెప్తుంది.
నీ వేలో నీకు క్లారిటీ ఉంది, నా వేలో నాకు క్లారిటీ ఉందని చెప్పి ఆ నామినేషన్లో వేయరా, చేయి వేరా, ప్యాంపర్ చేయరా అని చెప్పాను సార్ అని చెప్తుంది. అప్పుడు మళ్ళీ శివాజీ గారు ఇంకొకటి అడుగుతారు, ఆడియన్స్ చాలా ఎక్స్పెక్ట్ చేశారమ్మా మాధురి గారికి మీకు చాలా గట్టిగా పడుతుందని అని అంటే, కాదు సార్ తను చాలా మంచిది, చెప్పాలంటే షీ ఈజ్ వెరీ గుడ్ పర్సన్. తను అరుస్తూనే ఉంటుంది, తను అరిసినప్పుడు మనం అరిస్తే తను అరుస్తుంది. అలా కాకుండా తను అరిసినప్పుడు మనం ఏ విధంగా చెప్తామా అనేది పాయింట్ కదా సార్. మనము తను అరుస్తుందని మనము అరుస్తే ఇంక అందులో ఏముంది సార్, అన్నీ అరవడమే ఉంటుంది కదా. తనని నేను అర్థం చేసుకున్నాను, చాలా మంచి పర్సన్, కూల్గా చెప్తే తను వింటుంది, అందుకే నేను కూల్గా వెళ్ళాను అని అంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. అందరూ బయట ఏమన్నారు తనని, ఓ అందరినీ డీల్ చేస్తుంది, అందరిని ఐస్ చేసుకుంటుంది అని అన్నారు. కానీ ఆ అమ్మాయి చాలా మంచిది, తనతో ఎవరు ఎలా ఉంటే అలా ఉంటుంది, తనని అలా ఆ విధంగా డీల్ చేయొద్దు అనుకుంది, అందుకనే తను ఆ విధంగా చేసింది. ఇప్పుడైనా తనుజ గేమ్ని అందరూ అర్థం చేసుకుంటే మంచిది. మాధురి గారు చాలా ప్రేమను పంచుతారు సార్, ప్రేమగా చెప్తే తను వింటారు, అందుకనే నేను ప్రేమగా చెప్పాను. ఇక్కడ శివాజీ గారు ఇంకొక విషయం అడుగుతారు, అయేష ఎందుకమ్మా అంత గట్టిగా తగులుకుంది అని అంటే అప్పుడు తనుజ అంటుంది, లేదు సార్ ఆమె అన్నంత మాత్రాన నిజాలు కాదు కదా సార్, తను అనింది, అరిసింది, నువ్వు అరిసావా నేను అరుస్తా, కరుస్తా, అంతేగాని అందరూ అరిసారని మనం కూడా అలా, నేనైతే అలాంటి దాన్ని కాదు సార్ అని చెప్పి తర్వాత మాట్లాడింది సార్. తను వచ్చి ఇది నా పాయింట్ కాదు, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అనింది, అందుకే తననే స్టోన్ విషయంలో కూడా నేను ఆ రోజు వద్దు అని చెప్పలేదు సార్. కానీ గుర్తుండే ఉంటుంది నామినేషన్స్ వీళ్ళిద్దరు కలిసి నన్ను మీకు గుర్తుంది కదా, కళ్యాణ్ అండ్ ఇమ్ము కలిసి తినకు సేఫ్ గేమ్ అని చెప్పి నామినేట్ చేయాలనుకుంటారు అది. కానీ అయేష కూడా అర్థం చేసుకొని తనకు, అందుకనే అయేష మళ్ళీ తనను నామినేట్ కూడా చేయదు అసలు, తనుజని అసలు టచ్ కూడా చేయదు, తర్వాత మళ్ళీ రీతు కోసం వెళ్ళిపోతుంది తను. అప్పుడు మళ్ళీ శివాజీ గారు అంటారు, బాగానే చదివావు అమ్మ, అందరినీ బాగానే డీల్ చేసావు నువ్వు అని అంటారు. ఇక్కడ మళ్ళీ శివాజీ గారు ఒక క్వశ్చన్ ఇస్తారు, ఇది నా క్వశ్చన్ అమ్మా, నాకు సార్ 2 హ్యాండ్స్ పట్టుకున్నప్పుడు నీకు ఏమనిపించిందమ్మా అని అంటే అప్పుడు తను చాలా ఎమోషనల్ అవుతుంది. సార్ నేను ఎమోషనల్ అవుతున్నానని ఏమనుకోకండి సార్ అంటే, లేదమ్మా నువ్వు ఎమోషనల్ అలా ఏమనుకోకు, చెప్పమ్మా, బీ ఓపెన్ అని అంటాడు. అప్పుడు తనుజ అంటుంది, నాకు సారు 2 చేతులు అలా పట్టుకున్నప్పుడు నా హ్యాండ్ కొంచెం హోల్డ్ చేశారు సార్, అప్పుడు అనిపించింది సార్. అప్పుడు అనిపించిన క్షణం ఏంటి అని అంటే, ఈ కప్పు తీసుకొని వెళ్ళి మా డాడీ ముందు పెట్టేసి, మా నాన్న ముందు పెట్టి, ఇది నీ కూతురు, ఎక్కడికి వెళ్ళినా ప్రొఫెషన్ మారినా నీ కూతురు లాగానే ఉంటుంది, ఫస్ట్ ప్రయారిటీ నీ ఫ్యామిలీకే ఇస్తుంది, నా క్యారెక్టర్ ఏమీ చేంజ్ కాదు అన్నట్టు చాలా బాగా మాట్లాడుతుంది. ఇది అందరు అనుకుంటారు సార్ తనుజ పుట్టస్వామి అంటే, పుట్టస్వామి అనేది నా సర్నేమ్ అనుకుంటారు, బట్ సర్నేమ్ కాదు సార్, మా నాన్న పేరు నేను అనేది, నేను చచ్చేంత వరకు మా నాన్న పేరు మీదనే బ్రతుకుతాను సార్ అని అంటది. ఇక్కడ మాత్రం లిటరల్లీ అసలు చాలా ఎమోషనల్ అనిపించింది. మేము చూస్తూ కూడా అసలు 2-3 టైమ్స్ బజ్ ఇంటర్వ్యూ ఎవరిది చూడలేదు అసలు, తనుజాదైతే అసలు 2-3 టైమ్స్ చూసాము. అంతెందుకు అసలు చాలా తనని ఎంత నెగిటివ్ అయితే బయట నెగిటివ్ చేశారో వాళ్ళకు కూడా తనది ఈ బజ్ ఇంటర్వ్యూ చేస్తే చాలా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చేంజ్ అవుతుంది. అంత స్ట్రాంగ్ లేడీ ఫైటర్, అసలు ఎంత బాగా గేమ్ ఆడింది. అంత ఎమోషనల్ అవుతూ ఉంటే అసలు శివాజీ గారు కూడా తన కళ్ళల్లో మొత్తం ఎమోషనల్ అయిపోతారు, ఏడ్చేస్తూ ఉంటారు. నువ్వు అలా అనకమ్మా, నువ్వు అలా మాట్లాడకమ్మా, ఏడవకమ్మా, తుడుచుకోమ్మా అని చెప్తూ ఉంటారు. ఇక్కడ శివాజీ గారు చాలా ఎమోషనల్ అయిపోతూ ఒక విషయం చెప్తారు, పుట్టస్వామి గారు నీ కూతురు ఏ మగవాడికి తక్కువ కదా, ఆటల్లో అయినా, మాటల్లో అయినా, చేతల్లో అయినా, అందంలో అయినా, నటనలో అయినా ఒక లేడీ టైగర్, చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి ఈ కూతురు ఉన్నందుకు. మీ వంశానికి పేరు తీసుకొచ్చే మనిషే కానీ ఎక్కడ తగ్గించే మనిషి కాదు అని చాలా ఎలివేషన్ ఇచ్చి, నువ్వు లేడీ టైగర్ అమ్మా, నువ్వెందుకమ్మా బాధపడుతున్నావని అసలు చాలా బాగా చెప్తారు శివాజీ గారు. అయితే పుట్టస్వామి గారు బీ ప్రౌడ్ అండి, ఇలాంటి కూతురు ప్రతి ఇంట్లో ఉండాలండి, ది లేడీ టైగర్ తనుజ అంటారు. లాస్ట్లో ఒక క్వశ్చన్ అమ్మ, ఏమైనా రీగ్రెట్స్ ఉన్నాయా నీకు అని అంటే అప్పుడు తనుజ చాలా ఎమోషనల్ అయ్యి ఒక మాట అంటుంది, అన్నీ వదులుకొని వచ్చాను సార్, చెల్లి పెళ్ళి, వాళ్ళు కూడా నన్ను ఏది అడగలేదు సార్, కప్పు తీసుకొని రమ్మన్నారు సార్, నేను ఏ సీరియల్ ఒప్పుకున్నా దేనికైనా సరే వాళ్ళు మనీకి ఎప్పుడు మనీ నీకు ఎంత వస్తుంది, ఇంత వస్తుందా, అంత వస్తుందా అని అడగలేదు సార్, బట్
దిస్ టైం మాత్రం మా నాన్నగారైనా మా అమ్మ అయినా మా చెల్లి అయినా కప్పు తీసుకొని రమ్మన్నారు సార్. అదే నాకు చాలా బాధగా ఉంది. ఇక్కడికి వచ్చే ముందు కూడా నేను ఆల్రెడీ ఒకటి సైన్ చేశాను సార్. ఒక సినిమాది చాలా బాగా వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఒక ఓటీటీ వేసాను సార్. ఆ ఓటీటీని కూడా ఇది నవంబర్లో ఉండే బిగ్ బాస్ కోసం వద్దనుకున్నాను. నేనంటే అప్పుడు శివాజీ గారు అంటారు, వాళ్ళు వెయిట్ చేస్తారమ్మా కంపల్సరీ, ఇప్పుడు కంపల్సరీ వెయిట్ చేస్తారమ్మా అని అంటారు. అప్పుడు తను అంటుంది, లేదు సార్ ఇది పోయినా సరే నేను గట్టిగా తగిలింది నాకు, బట్ కమ్బ్యాక్ మాత్రం ఇస్తాను సార్ అని అంటే అప్పుడు శివాజీ గారు అంటారు, 100% ఇస్తావమ్మా, మా టీవీ నుండి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారమ్మా నీ సీరియల్ కోసం అంటే అవును సార్ అని అంటుంది. అప్పుడు అంటారు, చెయ్యాలి కదమ్మా, ఇక్కడే కదమ్మా మనకు అన్ని ఓట్స్ వచ్చాయి అని అంటే కంపల్సరీ సార్, షూర్ చేస్తాను అని అంటుంది. ఇక్కడ శివాజీ గారు ఒకటి అడుగుతారు, పెళ్ళేమైనా ఉందా అని నవ్వుకుంటూ అడుగుతారు. అప్పుడు తను అంటుంది, బ్యూటిఫుల్ చాప్టర్ ఇన్ మై లైఫ్ సార్, ఉంటుంది బట్ త్వరలో అని కాదు, కానీ అమ్మని అడిగి చెప్తా అంటుంది. అప్పుడు శివాజీ గారు ఒక మాట అంటారు, అసలు ఇది ఏ విధంగా అన్నారో అర్థం కాదు కానీ, అంటే ఎవరిని ఉద్దేశించి అన్నాడో అర్థం కాదు కానీ అంటారు కదనంటే, మా వాడేమైనా ఉన్నాడా అంటారు. సార్ చెప్పండి సార్, మావాడు అంటే ఎవరు, అదే అర్థం కాదు. తను అంటుంది మళ్ళీ, అమ్మని అడిగి చెప్తాను సార్ అని అంటుంది. ఇంకా శివాజీ గారు అయితే చాలా బాగా ఆడవమ్మ, చాలా నువ్వు ఇన్స్పిరేషనల్ అందరికీ, ద లేడీ టైగర్ తనుజ అని చాలా అప్రిషియేట్ చేస్తారు. తర్వాత అయిపోయే ముందు తను వెళ్తూ ఉంటుంది, ఓకే సార్ బాయ్ సార్ అని వెళ్తూ ఉంటుంటే తనుజ, ఏదైనా మర్చిపోయావా అని అడుగుతాడు. లేదు సార్ ఏం మర్చిపోలేదంటే, ఒక పులి ఇంకొక పులిని మర్చిపోతే ఎలాగమ్మా అని ఆ షీల్డ్ ఇస్తారు కదా, అది లేడీ టైగర్ అని, అక్కడ కూడా ఎలివేషన్ ఇస్తారు, ఒక పులి ఇంకొక పులిని మర్చిపోతే ఎలా అని. చూసారా, ఎవరైనా సరే మనకు మనం ట్యాగ్ ఇచ్చుకోవడం కాదు, శివాజీ లాంటి వాళ్ళు బిగ్ బాస్ ఒక ట్యాగ్ ఇవ్వాలి, ఆడపులి అని, ద లేడీ టైగర్ ఆడపులి బజ్ ఇంటర్వ్యూ ఇది. ఓకే, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.